ఓం శ్రీ గణేశాయ నమః. జయం తల్లి ఛానల్కు స్వాగతం. ఈరోజు ఏకాదశి. నేను మా ఊరి రామాలయంలో ఉన్న రాముల వారికి తులసిమాల సమర్పించడం కోసమని తులసి దళాలు తెంపుతున్నాను. తులసి దళాలని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తెంపకూడదు. నేను పూజ చేసుకునే తులసమ్మ కాకుండా విడిగా పెరిగిన తులసమ్మ నుంచి తెంపుతాను నేను దళాలని. తెంపే ముందు నీళ్లు పోసి అమ్మ ఇలా మాల కోసం రాముల వారికి మాల కట్టడం కోసం తెంపుకుంటున్నాను అని చెప్పి తెంపుతున్నాను. ఇది తెంపినంతసేపు రాముల వారిని తలుసుకుంటా తెంపితే మంచిది. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిని తెంపకూడదంట. కొన్ని తిథుల్లో కూడా తెంపకూడదు. తర్వాత తెంపినాక శుభ్రంగా దళాలని కడిగేసి ఈ శుభ్రమైన క్లాత్ మీద ఒక 5 నిమిషాలు ఆరబెట్టా. తెల్ల దారబంతిలోంచి సరిపడా దారాన్ని 2 వరుసలు తీసుకుని దానికి పసుపు రాసి పూలు మాల కట్టినట్టే కడుతున్నాను తులసి మాల. ఏ మాల చేత అయితే ఆ మాల కట్టుకోవచ్చు. నేనైతే మామూలుగా ఇలా కడతాను పూలని. ఈ తులసి మాల కూడా ఇలాగే కడుతున్నాను. ముందు ఫస్ట్ మూడేసినప్పుడు 2 సార్లు మూడేసి తర్వాత నుంచి మామూలుగా కడుతున్నా. ఈ తులసి దళాలకి విత్తనాలు వచ్చినాయి. విత్తనాలు వస్తే కనుక ఇవి తీసేస్తాను నేను. సామాన్యంగా అసలు లేని దళాలే తెంపుతాను. ఇవి మాల మనం ముందు రోజు సాయంత్రం అయినా తయారు చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉపయోగించవచ్చంట. నేనైతే ఎప్పుడైనా సరే అప్పటికప్పుడే చెట్టు నుంచి తెంపుకుని కడిగేసి ఆరబెట్టేసి మాల చేసుకుని పట్టుకెళ్ళి గుళ్ళో ఇచ్చేసి వస్తాను. ఈరోజు శనివారమును ఏకాదశి కూడా కదా. శనివారం మాకు రోజు ప్రతి శనివారం గుళ్ళో భజన చేస్తారు. స్వామివారికి అలంకరిస్తే మాల కూడా అందంగా కనిపిస్తుంది. మంచిది కూడా కదా. విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారానికైనా మనం తులసి మాల వేస్తే మంచిది. ఇలా కడతాను నేను మాల. చాలా పెద్ద మాలే కట్టవచ్చు. నాకు చాలానే ఉంది తులసి, కానీ అంత కట్టడం కూర్చుని కట్టాలంటే కష్టం కదా. కొన్ని దళాల వరకే తీసుకుని కాస్త మాల చేశాను. నేను చేసిన మాలను మళ్ళీ పలసగా తీసి అయినా పెడతారు దేవుడికి. ఇదిగో ఇంత మాల అయింది. ఇలా వచ్చింది, చక్కగా ఫ్రెష్గా ఉంది. ఆకు కూడాను బాగుంది. మనం గుళ్ళ దగ్గర చూస్తాం కదా, ఒడిలిపోయినట్టు ఉంటాయి మాల్లో కొన్నవి. ఇలా సొంతగా మనం చేసుకుని మన దగ్గరలో ఉన్న గుళ్ళో